రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైనటువంటి నామములో మా ఖుదా ఈసా మసీహ్ మినిస్ట్రీస్ యొక్క పరిచర్య ద్వారా ఈ ఫేస్బుక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తూ వింటున్నటువంటి ప్రియులైన వారందరికీ యేసు ప్రభు పేరిట నా శుభాలను తెలియపరుస్తున్నాను. దేవుడు ప్రేమించి ఈ భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు కలిగినటువంటి ఈ రోజుల్లో లేక ఈ దినాలలో దేవుడు మనలను తన కృపాయుష్కారాన్ని మనకిచ్చి తన సన్నిధిని మనం బ్రతుకున్నట్లు ప్రభు మనకిచ్చిన జీవప్రథమును బట్టి దేవునికి మనందరం కూడా వందనస్తులమై ఉన్నాము. మంచిది ప్రియులారా, మరి గత కొద్ది కాలము నుండి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా మనం చూడటం దేవుడిచ్చిన అనంతమైన కృపను బట్టి మొదటి దేవుడికి నేను ఎంతో రుణస్థుడను వందనస్థుడనై ప్రభువుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తూ వింటూ అనేక మందికి ఈ కార్యక్రమాన్ని షేర్ చేస్తూ ఇతరులకు పంపిస్తూ వారు కూడా చూడటం, ఈ సత్య సంగతిని తెలుసుకోవటం అనేటువంటిది చాలా ధన్యకరము. ప్రియులారా, మరి దాదాపు ప్రభువే చెప్పారు, ఇదిగో మరి తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను అని ఒక సందర్భంలోను. రెండవది ఏంటంటే, వారు గొర్రెల వలె మీ మధ్యకు వచ్చి వెలుపట బయట మాత్రం గొర్రె చర్మములు వేసుకుని లోపల క్రూరమైన తోడేళ్ల వంటి స్వభావం గలవారుగా ఉంటారనేటువంటి మరో సందర్భం. ఇలాగా ప్రభు తన సంఘానికి అనగా తాను ఏర్పరచుకున్న తన సేవకులైన భక్తుల అపోస్తులకు ప్రభువు తెలియపరుస్తూనే వచ్చారు. అయితే ప్రియులారా, మరి ఈ సత్యాన్ని, క్రీస్తు యొక్క దైవత్వాన్ని తృణీకరించేటువంటి పనిలో, ఆయన సత్యాన్ని, ఆయన ఔన్నత్యాన్ని కించపరిచేటువంటి పనిలో అపవాది లేక సాతానుడు కొందరిని లేవదీయటం, వారు కూడా సంఘాలుగా మరి భూలోకమందు లక్షలాది ప్రజలను వారు కూడా సమకూర్చుకోవటం అనేటువంటిది 2000 సంవత్సరాలు నాటి నుండి అపవాది చేసే పని అపవాది కూడా చేసుకుంటూ వెళుతున్నాడు. అదే పనిలో మరి క్రీస్తు యొక్క దైవత్వమును చూడనీయకుండా, ఆయన ఔన్నత్యం యొద్దకు రాకుండగా, ఆయన అనుగ్రహించు రక్షణను మరి సంపూర్ణంగా మనము పొందకుండానట్లు అపవాది కొందరు వ్యక్తులను లేవదీసుకోవటం జరిగింది. వారిలోని ఒక భాగముగా మరి యెహోవా సాక్షులు అనేటువంటి విషయాన్ని గత దినాన మనం తెలుసుకోవటం జరిగినది. క్రీస్తు శకము మరి 571లో ప్రవక్త ముహమ్మద్ గారు ఈ లోకములో ఆయన ఖురాను గ్రంథం లేక ఇస్లాం మతాన్ని స్థాపించటం, అలాగది విస్తరించటం అనేటువంటిది జరిగింది. నిన్నటి దినాన మనం చూస్తున్నటువంటి భాగం ఏమిటంటే, బైబిల్ మరియు ఖురాన్ ఈ 2 గ్రంథాలను బట్టి ప్రవక్త ముహమ్మద్ గారి యొక్క బోధలలో యెహోవా సాక్షులు అనేటువంటి భాగాన్ని గత దినాన్న మనము చూడటం వినటం అనేది జరిగింది. మరి ఈ దినకాలం అందులోనే 2వ భాగంగా వాస్తవాలను మీ మధ్యకు తీసుకురావటం అనేటువంటి జరుగుతుంది. యెహోవా సాక్షుల యొక్క ఉద్దేశం చాలా వరకు ఖురాన్ గ్రంథానికి లేక ముహమ్మద్ ప్రవక్త యొక్క బోధలకు చాలా దగ్గరగా ఉంటుంది. ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువుని సంపూర్ణంగా రక్షకుడుగా కానీ లేక ఆయన ఆరాధించబడటానికి యోగ్యుడు కాడు అనేటువంటి పనిలో ప్రపంచ ముస్లింలు ఎలాగైతే ఉంటున్నారో అదే క్రమంలో మరి యెహోవా సాక్షులు కూడా యేసుక్రీస్తు ప్రభువు ఆరాధించబడటానికి ఆయన యోగ్యుడు అయితే కాడు, తండ్రిని ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని వారు కూడా లేవదీస్తారు. మరి ఖురాన్ గ్రంథ ప్రకారంగా మనం చూస్తే ఖురాన్ అంతట్లో కూడా 114 సూరాలన్నిటిలో కూడా యేసుక్రీస్తుని గురించినటువంటి వాస్తవాలు ఏముంటాయి అందులో అనంటే, ఆయన కన్య మరియ గర్భాన పుట్టాడనేటువంటిది వాస్తవం, దేవుని ఆత్మ ద్వారా ఆయన జన్మించారనేటువంటిది వాస్తవము, ఆయన సెకండ్ కమింగ్ 2వ రాకడలో హయామత్ అంటే అంత్యదినాన ఆయన మరలా వస్తాడనేటువంటిది వాస్తవము ఖురాన్ ప్రకారంగా. కానీ ఈ మధ్యలో ఆయన రక్షణ సంకల్పం కొరకు ఆయన పాటుపడి ప్రయాసపడి లేకపోతే ఆయన అనుగ్రహించిన రక్షణ సంకల్పంలో ఆయన ఔన్నత్యాన్ని పూర్తిగా తృణీకరించేటువంటి పనిలో ఖురాను లేక ప్రపంచ ముస్లిములు ఉన్నారు. అంటే ఆయన దైవత్వాన్ని తక్కువ చేసి, దైవత్వం అంటే ఆయన సాక్షాత్తు దేవుడు అయ్యుండి, ఆయన దేవుని స్వరూపి అయ్యుండి, సాక్షాత్తు దేవుడి మనుషుడు పోలికగా జన్మించి అనేటువంటిది బైబిల్ యొక్క సంపూర్ణ సిద్ధాంతం లేక సంపూర్ణమైన ప్రామాణికం. దీనిని కాదు అని చెప్పే పనిలో ప్రపంచ ముస్లిములు ఉన్నారు. అందులోని ఒక భాగంగా యెహోవా సాక్షులు కూడా మరి యేసుక్రీస్తు దేవుడు అంటే వారు అంగీకరించలేరు. అయితే యెహోవా సాక్షులు చెప్పే మరొక బోధ ఏమిటంటే,
పరలోకంలో ఉన్న దేవదూతలలో ఒక దూత మికాయేలే యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకములో ఆయన జన్మించటం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు అంటే ఎవరో కాదు, పరలోకములో అంతకు ముందు మనం చూసి ఆ మికాయేలు దూతయే ఈ లోకానికి యేసుక్రీస్తుగా రావటం జరిగింది అనేటువంటి ఈ తప్పుడు వాదన కూడా ఈ యొక్క యెహోవా సాక్షుల్లో ఉండటం అనేది జరుగుతూ వస్తూ వచ్చింది. ప్రియులారా, మరి ఈ సందర్భంలో రెండవ భాగాన్ని మనం ముందు తీసుకొని వెళదాం. కొన్ని సందర్భాలు యెహోవా సాక్షులు నాకు పరిచయస్తులు కావటం, వారితో కొన్ని సందర్భాల్లో మాట్లాడటం జరుగుతూ వచ్చినప్పుడు వారు ఒక మాటను తీసుకుంటారు. అదేంటంటే యేసుప్రభు వారి భూమి మీద శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన ఒక మాట చెప్పారు. అదేమిటంటే తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని. అలాగంటూ తిరిగి వారు ఏమంటారంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు గనుక, ఈ మాట యేసుప్రభు వారు స్వయంగా చెప్పారు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్న మాట యేసుప్రభు వారు చెప్పడం జరిగింది. ఆ మాట చెప్తూ వారు అంటారు కదా, దేవుడు సాక్షాత్తు ఆత్మయ్య ఉన్నాడు, ఆయన కేవలం ఆత్మయే, ఆయన ఆత్మయే, కాబట్టి ఆయన కూడా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించాలని చెప్పడం జరిగింది. వారు అలా అన్నప్పుడు నేను కూడా వారిని కొన్ని ప్రశ్నలు అడగటం జరిగినది. మీరు అన్నట్లు దేవుడు ఒక వ్యక్తిగా ఉన్నాడా దేవుడు, లేక ఒక శక్తిగా దేవుడు ఉన్నాడా? ఆత్మ అనేటువంటిది శక్తి. యేసుప్రభు వారు కొత్త నిబంధనలు చెప్పారు, పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని కమ్ముకును, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అనేటువంటి పరిశుద్ధాత్మ ఆయన మీలో ఉండును, మీతో కూడా ఉండును అన్న మాటలు ప్రభు చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు అసలు దేవుడని ఆయన ఆత్మయ్య ఉంటే అసలు ఆయన ఆకారానికి ఆయన వ్యక్తి అయి ఉన్నాడా, శక్తి అయి ఉన్నాడా అనేటువంటిది ముందు మనము తెలుసుకోవలసినటువంటి విషయం. ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా, పశువుల విషయం జంతువుల విషయాన్ని మాట్లాడతా, ప్రతి మనిషిలో కూడా దేవుని ఆత్మ అనేటువంటిది ఉంది. ఈ ఆత్మ దేవుడు తన నాసికారంధ్రములో నుండి మానవుడికి విడిచిపెట్టగా అంతటి నరుడు జీవాత్మ అయిన రాయబడింది. అంటే దేవునికి నాసికం ఉందనే కదా అర్థము, నాసికం ఉందనే కదా అర్థం, అంటే ముక్కు రంధ్రాలు ఉన్నాయనే కదా అర్థం. దేవుడు తన దేవుడు తన ఊపిరిని విడువగా, అంటే దేవుడికి నోరుందని అర్థం, దేవుడికి కళ్ళున్నాయని అర్థం, దేవుడికి చెవులున్నాయని అర్థం. తన పోలికలో మానవుణ్ణి చేసెను, ఆయన ఊపిరి విడువగా అన్న మాట కూడా, ఊపిరి విడిచిపెట్టడం నాసికంలో నుండే ఊపిరిని విడిచిపెడతాము. పొగ పుట్టును అనేటువంటి మాట కూడా మనం చూస్తాం 18వ కీర్తనలో. అయితే ఒక సందర్భంలో దేవుడు అంటాడు, కన్నును కలుగు చేసిన వాడు నేను చూడకుండానా, చెవిని కలుగు చేసిన వాడిని నేను వినక ఉండునా అంటాడు. అంటే దేవుడు కళ్ళు ఉన్నాయి, తన పోలికలో మనం చేశాడు, అంటే మనకు కూడా కళ్ళు ఉన్నాయి. అలాగే దేవుడు మాట్లాడేవాడుగా ఉన్నాడు, అంటే ఆయనకు నోరు ఉంది, ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే దేవుడికి చేతులు ఉన్నాయి, ఆయన మనల్ని ముట్టుకునేవాడుగా కూడా ఉన్నాడు. ఆయన జ్ఞానమై ఉన్నాడు, గ్రహించువాడుగా కూడా దేవుడు ఉన్నాడు. సాక్షాత్తు తన పోలికలో మనం చేశాడు కాబట్టి భూమి మీద మనం కూడా ఏమై ఉన్నామంటే ప్రతి సృష్టికర్తలుగా మనం ఉన్నాం. దేవుడు సృష్టికర్త, ఏమీ లేని ఈ విశ్వాన్ని ఉన్నట్టుగా దేవుడు చేశాడు. పదార్థము లేకయే పదార్థములను దేవుడు కలుగు చేశాడు. హెబ్రీ పత్రికలో మనం చదువుతాం 11వ అధ్యాయంలో. అసలు పదార్థం అనేది ఏదీ లేనప్పుడు, మొదటి అధ్యాయంలో చూస్తే పదార్థం అనేది ఏదీ కూడా లేనప్పుడు దేవుడు కలుగును గాక అంటే పదార్థాలు కలిగాయి. అది ఆకాశం కావచ్చు, భూమి కావచ్చు, పంచభూతాలు కావచ్చు గాక. అయితే పదార్థాలు దేవుడు కలుగు చేసి మనకి ఇయ్యగా ఈ పదార్థాలను వినియోగించుకుంటూ ఈ భూలోకం మందు మనము కూడా ప్రతి సృష్టికర్తలుగా మనం చలామణి అవుతున్నాం. అంటే ఒక రైలు బండి, అది ఇనుముతో బీడు ఉక్కుతో తయారు చేయబడింది. అందులో ఆ చక్రాలు అయితేనేమి, ఆ రైలు బండి అని దాన్ని తయారు చేసింది మనిషి. ఈ పదార్థం అంతా ఇనుము లేక ఉక్కు లేక ఇత్తడి, రాగి, కంచు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మట్టిలో నుండి వచ్చాయి, అంటే భూమిలో నుండి వచ్చాయి. ఈ భూమి అనేది దేవుడు తన మాట చేత కలుగు చేసిన ఆ మాటలో దేవుని సంకల్పం ప్రకారంగా భూమిలో సమస్త పదార్థాలు క్లుప్తంగా అందులో నిలవ చేయగా ఆ పదార్థాలని మనం బయటకు తీసుకొని వాడుకుంటున్నాం. కాబట్టి దేవుడు సృష్టికర్త, సృష్టిని కలుగు చేశాడు. మనం ప్రతి సృష్టికర్తలమే సృష్టిలో ఉన్న వాటిని తీసుకొని మనుషులకు ఉపయోగపడే వాహనాలు, యంత్రాలు, వస్తువులు, సామగ్రి ఏదైతేనే ఆకాశంలో ఎగిరే విమానమే కావచ్చు, నేల మీద నడిచేటువంటి 2 చక్రాల సైకిల్ బండే కావచ్చు గాక, ఇవన్నీ తయారు చేసింది ఎవరంటే మానవుడే. ఏ మనుషులే తయారు చేయగలుగుతున్నారు? జంతువులు, పశువులు సృష్టిలో ఏ ఒక్క వస్తువును తయారు చేయలేవు. మనుషులకు ఉపయోగపడే ఒక యంత్రాన్ని కానీ, ఒక వస్తువును కానీ, ఏ విధమైన సామగ్రిని సృష్టిలో ఏ జంతువు తయారు చేయలేదు. మనిషికి ఉపయోగపడే తోటి వస్తువు మనిషే చేయగలగాలి.
అంటే ఎందుకు మనిషి చేస్తున్నాడంటే దీనికి బట్టి మనకు అర్థమైంది, మనిషిలో మనలో ఆత్మ అనే విచక్షణ జ్ఞానం మనలో ఉంది. శరీరం ఎలాగైతే పశువులకి జంతువులకు ఉన్నాయి, మనకు శరీరం ఉంది, మాంసం ఉంది, రక్తము మనకుంది. కానీ వాటికి లేనిదల్లా ప్రత్యేక మనకి ఏమున్నది అని అంటే మనుషులలో ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది. యోబు గ్రంథము 32వ అధ్యాయము, యోబు గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఇలా వ్రాయబడ్డది, అయినను నరులలో ఆత్మ అనునది ఒకటి ఉంది, నరులలో ఆత్మ అనునది ఒకటి ఉంది అని చెప్పి వ్రాయబడింది. ఈ ఆత్మ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదిలోని దేవుడు మన నాసికారంధ్రంలో దేవుడు జీవవాయువును ఊదగా అంతట నరుడు జీవాత్మ. సామెతల్లో చూస్తాం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అనే మాట కూడా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఊపిరి విడువగా అంటే దేవుడికి నోరుందనే కదా అర్థం, కాళ్ళు చేతులు ఉన్నాయనే కదా అర్థం, కన్నులు ఉన్నాయనే కదా అర్థం. దీనిని బట్టి దేవుడు మనం చేశాడు. అయితే ఇప్పుడు దేవునిలో ఏమున్నదంటే దేవునిలో కూడా ఆత్మ ఉన్నదని నమ్మాలి. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అని అంటే ద సేమ్ టైం ఆయన మనలాంటి అవయవం కలిగిన వాడిగా లేడనమాట చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే కన్నును కలుగు చేసిన వాడు చూడకుండా అంటే ఆయన కన్ను ఉందని అర్థం, చెవులు కలుగు చేసిన వాడు ఆయన వినకుండా అంటే ఆయనకి చెవులు ఉన్నాయని అర్థం, నోటిని కలుగు చేసిన వాడు ఆయన మాట్లాడకుండా అంటే ఆయనకు నోరుందనే అర్థం, చేతులు కలుగు చేసిన వాడు తన పని చేయకుండా అంటే ఆయన చేతులు ఉన్నాయనే అర్థం. ఓకే, ఇక్కడ నుండి మనం ఇలాగ ప్రారంభించుకుంటూ వెళితే యేసుక్రీస్తు వారు సృష్టిలో ఏమై ఉన్నారు? చాలా మంది ఏమంటారంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూడగా అక్కడ యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్న మాట ఏమిటంటే, సృష్టి ఆదిలో నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై ఆయన సన్నిధిని నేను సంతోషించి తిని అని అంటూ యేసు ప్రభు వారు మాట్లాడుతూ, జలధారలు లేనప్పుడు, ఇసుక రేణువులు భూమి మీద కొంచెమైనను లేనప్పుడు నేను ఆయన యొద్ద నేను అచ్చట పుట్టి తిని అన్నమాట సామెతల 8వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఇప్పుడు యెహోవా సాక్షుల యొక్క ఉద్దేశం ఏమిటంటే తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధించాలి. అసలు యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించటానికి వీల్లేదు. ఎందుకంటే యేసు ప్రభు ఎవరంటే ఒకవేళ కుమారుడు అయితే ఉండొచ్చు, ఆయన కుమారుడే. అయితే భూమి మీద చాలా మంది కుమారులు ఉన్నారు కాబట్టి వారిలో కూడా యేసుక్రీస్తు జ్యేష్ఠుడు ఒక కుమారుడే తప్ప తండ్రికి ఇవ్వాల్సిన స్థానము కుమారుడికి ఇవ్వకూడదు. తండ్రే ఆయన్ని ఆరాధించాలి తప్ప యేసు ప్రభువాన్ని ఆరాధించటానికి వీలు లేదు. ఆయన ఎవరు అంటే మనల్ని ఎలా పుట్టించాడో ఆయనను కూడా అలాగే పుట్టించాడు అనేటువంటిదే యెహోవా సాక్షుల యొక్క ఉద్దేశం. అయితే జాగ్రత్తగా వినండి, క్రీస్తు యొక్క మర్మము చాలా విశేషమైనది, చాలా విలువైనటువంటిది. ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనిస్తే చూడండి, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయాన్ని నేను చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యం అనగా యుగములకును తరములకును మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకును మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడు నైతిని. అయితే అన్యజనుల ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు యొక్క మహిమ నిరీక్షణ ఉన్నాడు అన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనుషుని క్రీస్తు యేసునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలన్న సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు క్రీస్తుని మేము ప్రకటించుచు ఉన్నాము, ఆయనను ప్రకటిస్తూ ఉన్నాము అని రాయబడినది. కాబట్టి క్రీస్తు యొక్క మర్మము చూడండి, ఎఫెసీ పత్రిక అలాగే 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, మొదటి చదువు, ఈ కారణము చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీ అను పౌలను నేను వ్రాయిచూ ఉన్నాను. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమై ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదోను సంగతి మునుపు సంక్షేమముగా వ్రాసి తిని మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు యొక్క మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. అయితే ఈ మర్మము ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందున్న మనుషులకు అది తెలియపరచబడలేదు. చూసారా ప్రియులారా, క్రీస్తు యొక్క మహిమైశ్వర్యము మర్మము.
ఏముంటనేది పూర్వకాలములో అంటే కొత్త నిబంధన కాలానికి పూర్వము ఆనాటి కాలములో ఉన్న యూదా ప్రజలే కానీ లేక ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి ఆనాటి ఇజ్రాయేలీలకు కానీ ఆ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఏంటో బయలుపరచబడలేదు. ఆ క్రీస్తు యొక్క ఉనికి, క్రీస్తు యొక్క ఔన్నత్యం, క్రీస్తు యొక్క మర్మం అనేటువంటిది దానిని కొత్త నిబంధన సంఘానికి సంపూర్ణంగా ప్రకటించబడుతూ వచ్చింది. దీనినే ఈ దినకాలం మనము ఆ ముడిని విప్పడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక దినాన యెహోవా సాక్షులతో నేను మాట్లాడుతూ ఉంటుండగా ఒక ఆయన నాతో చెప్పాడు, యేసుక్రీస్తు అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఆయన దేవుడిగా ఆరాధించడానికి ఆయన యోగ్యుడు కాడు, అర్హుడు కాడు, దేవుణ్ణి ఆరాధించాలి. ఆ మాట నేను చెప్పా, కరెక్టే బ్రదర్, దేవుణ్ణి ఆరాధించాలి. అలాగే మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు అని అంటే ఆయన ఏమన్నారంటే, ఏమై ఉన్నటువంటి మనం ఏమై ఉన్నాం, యేసుక్రీస్తు అదే అయి ఉన్నారు. ఎలాగ మన శరీరాలతో భూమి మీద జీవిస్తున్నాం మనుషులుగా, ఆయన మనలాంటి మనుషుడే, కాకపోతే మనకంటే కొన్ని ప్రత్యేకమైన క్వాలిటీస్, ప్రత్యేకమైన లక్షణాలు, ప్రత్యేకమైన దైవ లక్షణాలు ఆయనలో ఉన్నాయి అంతే. కానీ మనమెంతో యేసుక్రీస్తు కూడా అంతే, ఆయనను ఎంత మాత్రమో ఆరాధించటానికి ఆయన యోగ్యుడు కాడు అని ఒక యెహోవా సాక్షి సహోదరుడు నాతో చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఆయనకి ఈ మాట తెలియపరిచాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తాం, మొదటి వచనం కాని చూస్తే అక్కడ అంటాడు, మేము తెలియచే సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు, మనుషులు అతన్ని చూసి అపేక్షించున్నట్లుగా అతనికి స్వరూపము లేదు, అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, అతడు తన ప్రాణమును దారపోసెను. ఇలాగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా యేసునాథుని యొక్క మరణమును గురించి, ఆయన శ్రమలను గురించి, ఆయన సమాధి చేయబడే విషయమును గురించి ఆ యొక్క యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా తెలియపరచబడింది. ఆ మాటల్లోనే మొదటి మాట ఏమిటంటే, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను అని రాయబడినది. ఈ మాటను నేను చూపించాను బ్రదర్. ఈ మాటను బట్టి యేసుక్రీస్తు వారు ఎవరు అని అంటే, ఎవరేంటి, ఆయన దేవునికి ఒక బాహు, దేవుని యొక్క పని అయి ఉన్నాడు. ఆయన దేవుడు చేయగలిగే పని ఆయన చేశారు, దేవుడు చెప్పిన పనిని ఆయన చేశారు. ఆయన ఎవరు అని అంటే, ఆయన దేవుని యొక్క బాహువే అన్నాడు. ఆ మాట నువ్వు చెప్పడం కాదు బ్రదర్, ఆల్రెడీ బైబిల్లోనే ఉంది. ఎందుకంటే ఆయన ఏ దేవుని యొక్క బాహువే. ఇది మీరు అంగీకరిస్తున్నారు అన్నట్టు, ఎందుకు అంగీకరించము, ఆయన దేవుడు కాడు కానీ దేవుని యొక్క బాహువు మాత్రమే అని చెప్పడం జరిగింది. ప్రియులారా, ఈ దినకాలము కూడా నేను అదే విషయాన్ని కాస్త ముందుకు తీసుకువెళ్తున్నాను. దేవుని యొక్క బాహు, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మన దేహంలో చాలా అవయవాలు ఉన్నాయి. చూడటానికి కన్ను అయితే, వినడానికి చెవి అయితే, మాట్లాడడానికి నోరైతే, పని చేయడానికి చేతులైతే ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి మనము కాస్త ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టాం, కడుపు నిండా వాడికి మన చేతితో అన్నం పెట్టాం, వాడు లేచి కృతజ్ఞత చెప్పచ్చు, కడుపు నిండా నాకు అన్నం పెట్టాను, బ్రతికించారయ్యా. అయితే అదే మనిషి, మీరు నాకు అన్నం ఎక్కడ పెట్టారు, మీరు నాకేం పెట్టలేదు అన్నం, మీ బాహు లేక మీ చెయ్యి నాకు అన్నం పెట్టిందంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి. అన్నం పెట్టింది మనమే, లేక ఒక వ్యక్తికి రూపాయి డబ్బులు దానం చేసింది మనమే. అయితే అవతల వ్యక్తి ఆహారం తినేసిన తర్వాత, మీ బాహు చాలా గొప్పదండి, మీరు నాకు అన్నం పెట్టలేదు కానీ మీ చెయ్యి నాకు అన్నం పెట్టింది కాబట్టి మీ చెయ్యి చాలా గొప్పది అని అంటే, చెయ్యి మనం కాదా, లేక మనలో చెయ్యి ఒకటి కాదా, మనము చెయ్యి కాదా, లేక చెయ్యి అనేది మనలో ఒకటి కాదా? ఇప్పుడు చెయ్యి బాహువు ఒకటి, బాహువును కలిగిన వ్యక్తి మరొకటి అవుతాడా? యెహోవా బాహువు. ఏమంటే పూర్వకాలమందు మానవ జాతికి రక్షణ కావాలని ప్రజలు కోరుకున్నారు. మాకు రక్షణ కావాలని ప్రజలు దేవుణ్ణి కోరుకోగా, దేవుడు పరలోకములో ఒక సభలో దేవుడు ఇలా మాట్లాడాడు. యెషయా గ్రంథం 59 అధ్యాయం 16 వచనాన్ని మనం గమనిస్తే, పరలోక దర్బారులో అనగా పరలోక పట్టణములో దేవుడు తన దూతల సముఖములో దేవుడు ఇలా మాట చెప్తున్నాడు. ఏమంటే, సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండాట చూచి ఆయన ఆశ్చర్యపడెను, కావున ఆయన బాహువే ఆయనకు సహాయపడెను అన్న మాట యెషయా గ్రంథం 59 అధ్యాయము 16 వచనంలో మనం చూస్తాం. సంరక్షకుడు అంటే దేవునికి మానవులకు మధ్య సంరక్షకుడు కావాలని ప్రజలు కోరుకున్నారు.
మాకు ఒక రక్షకుడు కావాలి, మమ్మల్ని విమోచించటానికి ఒక రక్షకుడు కావాలని దేవుడు కోరుకోగా పరలోక దర్బార్లో దేవుడు చెప్పాడు. ఏమని? సంరక్షకుడు లేకపోవుట దేవుడు చూచెను. దేవుడికి అనగా నాకును ప్రజలకు మధ్య సంరక్షకుడు లేకపోవట చూచెను, మధ్యవర్తి లేకుండా చూసి ఆయన ఆశ్చర్యపడెను. కావున ఇప్పుడు ఆయన బాహువే అని వ్రాయబడినది. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎవరు అనంటే సృష్టికర్తని ఎవరినైతే మనం అంటూ ఉన్నామో ఆ దేవుని లేక తండ్రి యొక్క బాహువు సాక్షాత్తు క్రీస్తు అయి ఉన్నాడు. ఈ మాట యెహోవా సాక్షులతో చెప్తే ఆయన అన్నారు కరెక్టే, ఆయన యెహోవా బాహువే తప్ప యెహోవా కాదు అన్నారు. ఏమంటే ఇప్పుడు ధర్మం చేసింది మనమే అయినప్పుడు చెయ్యి నువ్వు కాదు, నీ చెయ్యి నాకు అన్నం పెట్టింది, నీ చెయ్యిని నేను పొగుడుతాను తప్ప నువ్వు నాకు అన్నం ఎక్కడ పెట్టావు అని అంటే కుదురుద్దండి. ఇప్పుడు ఆ బాహువు అనేది ధర్మం చేసిన చెయ్య వ్యక్తి కాకపోతాడా చెప్పండి? ఇప్పుడు పెళ్ళి అవుతుంది, ఆ పెళ్లిలో మన ప్రాంతం యొక్క సాంప్రదాయం ప్రకారంగా అనుకుందాం, పెళ్ళి అవుతుంది. ఆ పురుషుడు లేక పెండ్లి కుమారుడు అనేవాడు తన చేతులతో అలాగా 3 ముళ్ళేసి తాళి కడతాడు. రేపొద్దున పెళ్ళైన తర్వాత భార్య, నీతో నేను ఎందుకు కాపురం చేస్తానయ్యా, నువ్వేనా నాకు భర్తవా, నువ్వేనా నాకు తాళి కట్టావా, నీ చెయ్యి నాకు తాళి కట్టింది, నీ చెయ్యి నాకు ఉంగరం తొడిగింది, నువ్వెక్కడ నాకు ఉంగరం పెట్టావు, నువ్వు నాకు ఎక్కడ ఉంగరం పెట్టావు, నీ చెయ్యి నాకు ఉంగరం తొడిగింది, నీ చెయ్యి నాకు తాళి బొట్టు నా మెడలో 3 ముళ్ళు వేసింది, నీ చేతులు వేసాయి తప్ప నువ్వెక్కడ నాకు తాళి కట్టావు. కాబట్టి నీ చేతులతో నీ కాపురం చేస్తానేమో తప్ప నేను కాపురం చేయను. నీ చెయ్యి నాకు ఉంగరం తొడిగింది కాబట్టి నీ చేతితో నేను సంసారం చేస్తాను తప్ప నీతో సంసారం చేయనంటే కుదురుద్దండి. అప్పుడు పెళ్లి కుమారుడైన భర్త ఏమంటాడు, పిచ్చిదానా, తాళి కట్టింది నేను అన్నప్పుడు నా అభిప్రాయమే కదా, మొదట నా సంకల్పమే కదా నిన్ను నా భార్యగా అంగీకరించడానికి నీ మెడలో నేను 3 ముళ్ళు వేయాలని చెప్పి నా చేత్తో నేను 3 ముళ్ళు వేసి నేను కట్టింది నా సొంతం చేసుకోవడానికి కదా. అంటే నేను ఒకటి నా చెయ్యి ఒకటి అవుతుందా పిచ్చిదానా? నేను అనేది నా బాహువు కాదా? నేను అనేది నా చెయ్యి కాదా? నేను సపరేట్, అలాగే నా చెయ్యి సపరేట్ అయిపోతుందా? నేనే ఆ బాహువే నేనై ఉన్నాను. కాబట్టి ఒక వ్యక్తికి మనం 10 రూపాయలు దానం చేసాం, మీరెక్కడ దానం చేశారండి? మీ చెయ్యి నాకు దానం చేసిందంటే కుదురుద్దండి. ఒక వ్యక్తి పడిపోయిన వ్యక్తిని మనం అమాంతంగా అలా పైకి లేపి అతనికి నీళ్లు పట్టించాం. అప్పుడు ఆ వ్యక్తి బాగుపడ్డ తర్వాత నువ్వెక్కడ నాకు సహాయం చేసావయ్యా, నీ చెయ్యి నన్ను పైకి లేపింది, నీ చెయ్యి నన్ను నా గాయాలు కట్టింది, నీ చెయ్యి నాకు మంచినీళ్ళు పట్టించింది, నువ్వెక్కడ నాకు సహాయం చేసావు అని అంటే కుదురుద్దండి. బాహు అనేటువంటిదే వ్యక్తిలో ఒక భాగం అయ్యింది. అది ఎలాగూ వాస్తవమో సృష్టికర్త అయినటువంటి దేవునిలోనే ఒక బాహువు సాక్షాత్తు క్రీస్తు. చూద్దాం ఇప్పుడు లేఖన భాగాల్లో నుండి మనం ముందుకు వెళదాం రండి. యెషయా గ్రంథాన్ని కాస్త అలా తెరిచి ఉంచడానికి ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథం 51 అధ్యాయము. యెషయా గ్రంథము ముందుగా 40 అధ్యాయం కానించి చూద్దాం. 40 అధ్యాయం కానించి ఒక్కొక్క విషయాన్ని మీతో మాట్లాడడం ప్రయత్నం చేస్తాను. ఆ గ్రంథాన్ని తెరిచి మాత్రం అలాగే ఉంచడానికి మీరు ప్రయత్నం చేయండి. నెంబర్ 1, యెషయా గ్రంథము 40 అధ్యాయములలో ఇలాగూ వ్రాయబడినది. 5వ వచనము, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు ఆ మహిమను చూచెదరు, ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. జాగ్రత్తగా వినండి. యెహోవా మహిమ తానున్న పరలోకములో నుండి భూలోకములో ఉన్న మానవ ప్రజల మధ్యకు బయలుపరచబడటం అంటే దేవుని మహిమ. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరుల మహిమను చూచెదరు, ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. 10వ వచనంలో నేను వస్తున్నాను, వినండి. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుంటుండగా ప్రభువైన యెహోవా శక్తి సంపన్నుడై వచ్చును. చూడండి ఇక్కడ, ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా అని మనం చూస్తున్నాం. అనగా మేము తెలియచే సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలే ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరిగెను అని యెషయా 53 మొదటి 2-3 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి యెషయా 59:16లో
ఆయన బాహువే ఆయనకు సహాయపడెను అన్న మాట కూడా ఎవరు అంటే దేవుని బాహువు సాక్షాత్తు క్రీస్తు. దేవుని యొక్క బాహువే క్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సర్వ శరీరులు ఆ మహిమను, ఆయన ప్రత్యక్షత పరిచే బాహువు నుండి వచ్చేటువంటి ఆ రక్షణను ప్రజల కన్నులారా చూస్తారు అంటాడు. ద సేమ్ టైం యెషయా గ్రంథములోనే 51:5 మనం గమనించగలిగితే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది, నేను ఏర్పరిచే నా నీతి సమీపమునకు వచ్చుచున్నది. ఇంద మనం చదివాం కదా, నా మహిమను సర్వజనులు చూస్తారు, సకల జనుల ఎదుట నా మహిమను ప్రత్యక్షత పరచబోతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ 5వ వచనం చూద్దాం. నేను ఏర్పరచు నా నీతి సమీపమునకు వచ్చుచున్నది, నేను కలుగు చేసేటువంటి రక్షణ భూలోకానికి బయలుదేరుతూ ఉన్నది, నా బాహువు ప్రజలకు తీర్పు తీర్చును అనంటూ కింద వచనములు అంటారు, వారు నా బాహువును ఆశ్రయింతురు అన్నాడు దేవుడు. 5వ వచనములోనే కింద మాట, వారందరూ నా బాహువును ఆశ్రయింతురు. అసలు దేవుణ్ణి ఆశ్రయించాలి కదండి. యెహోవా నాకు ఆశ్రయము, నా దుర్గము. దేవుణ్ణి ఆశ్రయించాలి. మరి దేవుడే స్వయంగా చెప్తున్నాడు ఏమని, నా బాహువును ఆశ్రయింతురు అంటున్నాడు. మరి దేవుడు ఒకటి, బాహు ఒకటి అందామా? ఇప్పుడు ఇద్దరు వేరు అందామా? ఇప్పుడు దేవుడు సపరేట్, బాహు సపరేట్ అని అందామా? అక్కడ దేవుడు చెప్తాడు, నా రక్షణ నేను ఏర్పరిచిన నీతి సమీపానికి వచ్చుచున్నది, నేను కలుగు చేసే రక్షణ భూలోకానికి బయలుదేరుచున్నది, నా బాహు ప్రజలకు తీర్పు కూడా తీర్చును, వారు నా బాహువును ఆశ్రయింతురు అన్నాడు. ఈ బాహువే సిమియోను చేతుల్లోకి పసిబాలుడుగా రావటం జరిగింది. ఇప్పుడు పసిబాలుడుగా వచ్చి యాజకుడు ఆ యొక్క దేవాలయములో సిమియోన్ అనేటువంటి ఆ దైవజనుని చేతుల్లోకి ఆ యొక్క బాహువే ఒక మాంసపు ముద్దగా యేసు అనే పేరుతో నజరేయుడని యేసుగా చిన్న పసిబాలుడుగా వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? అన్యజనులకు వెలుగుగాను, ఇశ్రాయేలీలకు మహిమగాను, సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచుచున్నాను. నాదా, ఇప్పుడు నీ దాసుని నీవు సమాధానముగా పోనిచ్చుచున్నావు అని చెప్పేసేసి లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అంతటి సిమియోను ఆ యేసుక్రీస్తు ప్రభు 8వ రోజు తల్లైన మరియా దేవాలయంలో తీసుకొచ్చినప్పుడు ఆయన తన ప్రభువుని చూడక ముందే ఆయన మరణము రుచి చూడడని ఆత్మచేత ముందుగానే ఆయన ఎరిగిన వాడై ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన సిమియోను యేసు ప్రభు వారి చేతులు తెత్తుకుని ఏమన్నాడు తెలుసా? అన్యజనులకు వెలుగుగాను, ఇశ్రాయేలు ప్రజలకు మహిమగాను, సకల ప్రజలు ఎదుట నువ్వు సిద్ధపరిచిన దేవా, ఇదిగో నీ రక్షణ ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను స్వామి అని చెప్పేసి ఆ మాట చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 40 అధ్యాయములో మొదట మనం గమనిస్తే అక్కడ ఏం చెప్పాడు? 40 అధ్యాయము 5వ వచనములో ఇలా వ్రాయబడినది ఏమని? యెహోవా మహిమ బయలుపరచబడును, యెహోవా మహిమ బయలుపరచబడును. సిమియోను ఏమన్నాడు? అన్యజనులకు వెలుగుగాను, ఇశ్రాయేలీలకు మహిమగాను, సకల ప్రజలకు నువ్వు సిద్ధపరిచిన నీ రక్షణ అన్నాడు. ఇక్కడ 51 అధ్యాయము 5లోకి వచ్చేసరికి ఏమంటాడు? నేను ఏర్పరచున నీతి సమీపంగా ఉంది, నేను కలుగు చేసే రక్షణ భూలోకానికి తాను బయలుదేరుచూ ఉన్నది అనంటూ కింద వచనములు అంటారు, భూమి మీద ఉన్న మానవ జాతి ప్రజలందరూ కూడా నా బాహువునే ఆశ్రయింతురు అనేసి ఇక్కడ చెప్పడం జరిగినది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరండి అనంటే దేవుని యొక్క బాహువు, దేవుని యొక్క బాహువు యేసుక్రీస్తు. ఇప్పుడు బాహువు వేరు, దేవుడు వేరు అనే మాట మనం అందామా? ఇప్పుడు ఒక వ్యక్తికి ధర్మం చేశాము, ధర్మం చేసింది మన చెయ్యి చేసింది వాడికి, లేక ఒక వ్యక్తికి అన్నం పెట్టింది మన చెయ్య. నువ్వెక్కడ నాకు అన్నం తినిపించావయ్యా, నీ చెయ్యి నాకు అన్నం పెట్టింది తప్ప నువ్వు నాకేం పెట్టలేదంటే కుదురుద్దండి. భార్యకు మెడలో తాళి కట్టింది చెయ్యి అయినప్పుడు నీ చెయ్యి నాకు తాళి కట్టి నన్ను సొంతం చేసుకున్నది నీ చెయ్యి, నువ్వెక్కడ నన్ను సొంతం చేసుకున్నావు? కాబట్టి నీతో నేనెక్కడ కాపురం చేస్తాను? నీ చేతితో కాపురం చేస్తాను. నీ చెయ్య నాకు తాళి కట్టింది కాబట్టి, నీ చెయ్యి నాకు ఉంగరం తొడిగింది కాబట్టి నీ చేతితో నేనే కాపురం చేస్తాను, నీతో కాపురం చేయనంటే కుదురుందండి?
ఇప్పుడు ఆ చెయ్యి లేక బాహు అనేది ఆ వ్యక్తిలో ఒక పార్ట్, ఒక భాగం కాదా? వ్యక్తి వేరు బాహు వేరు అవుతారంటారా? బాగా ఆలోచన చెయ్యండి. సరే, ఇప్పుడు యెషయా గ్రంథములోనే మనం చదువుకున్నటువంటి 51వ అధ్యాయంలో 9వ వచనంలో ఇలా వ్రాయబడ్డది, యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, బలము తొడుగుకొనుము. పూర్వకాలములోను పురాతన కాలములో లేచినట్లుగానే ఓ బాహువా లెమ్ము అని ప్రజలు ప్రార్థిస్తున్నారు దేవుని బాహువుని. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుతూ వచ్చాడు. ఆ బాహు అనబడిన ఆయనే. ఆనాడు ఆ బాహువే ఎర్ర సముద్రము 2 పాయలైనప్పుడు ఆ ఎర్ర సముద్రము నుండి ఇశ్రాయేలు ప్రజలను ఆ పురాతన కాలములలో ఇశ్రాయేలు నడిపించుకొని ముందుకు తీసుకొని వెళ్ళింది కూడా ఆ బాహువే. చూడండి, అదే యెషయా గ్రంథము 63వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే ఇలా వ్రాయబడి ఉంటుంది, తనలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి, మోషే కుడి చేతు వైపు నుండి మహిమ కలిగిన తన బాహువును పోనిచ్చిన వాడు ఏడి. గమనిస్తున్నారా? మోషే కుడి చేతు వైపు నుండి దేవుడు తన మహిమ గల బాహువును పోనిచ్చెను అన్నాడు. ఇదే మోషే దేవుణ్ణి ఒకరోజు అడిగాడు, ఏమనంటే, దేవా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, నీ జీవము నాకు కనపరచు అన్నప్పుడు ఆ 15వ అధ్యాయక నిర్గమాకాండము 33వ అధ్యాయము 20-23 కూడా చదివితే దేవుడు అంటాడు, నా హస్తమును నా మహిమను నువ్వు చూస్తావు తప్ప నీవు నన్ను చూడజాలవు, ఏ మనుషుడు కూడా నన్ను చూచి బ్రతకజాలడు మోషే అనేసి దేవుడు అక్కడ 33వ అధ్యాయములో మోషేతో దేవుడు తెలియపరుస్తాడు. చూడండి, అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, దేవుడు మోషే దేవుడిని అడుగుతాడు 20వ వచనం, మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకజాలడు అనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమందు నీవు ఆ బండ మీద నిలవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా అన్నాడు దేవుడు. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుంటుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా బాహువుతో నిన్ను కప్పెదను. నేను నా బాహు అనగా నా చెయ్యి తీసిన తర్వాత నా వెనక పార్శ్వమును నువ్వు చూచెదవు అన్నాడు. ఏమంటే ఇక్కడ అంటాడు కదా, మోషే వైపు తన వైపు నుండి తన మహిమను నేను పోనిస్తాను అన్నాడు. ఇక్కడ యెషయా గ్రంథములో అదే చెప్పాడు, ఏమని? మోషే కుడి చేతి వైపున తన మహిమ గల బాహువును పోనిచ్చెను. దీనిని ఇక్కడ యెషయాలో మనం చదివాం, పురాతన కాలములలో లేచినట్లు ఓ బాహువా లెమ్ము. పురాతన కాలములో కూడా నువ్వు ఉన్నావు. 2000 సంవత్సరాలు కాదు నీ చరిత్ర. 2000 సంవత్సరం మరియ గర్భాన మానవుడుగా పుట్టడం మాత్రమే కాదు నీ చరిత్ర. పురాతన కాలములో నుండే నీవు దేవుని బాహువై ఉన్నావు. ఓ బాహువా లెమ్ము లెమ్ము, బలము తొడుగుకొని లెమ్ము అని చెప్పి వ్రాయబడినవి. అదే నిర్గమాకాండం 15వ అధ్యాయాన్ని మనం గమనిస్తే గనుక 15వ అధ్యాయము చూడండి 12వ వచనము 15-12, నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసెను, అయితే నీవు విమోచించిన నీ ప్రజలు నీ కృపచేత వారిని తోడుకొని పోతివి. నీ దక్షిణ హస్తమును చాపితివి. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురచకాదు 59లోనే మొదటి వచనములో మనం చదువుతాం యెషయాలో. ఇక్కడ అంటాడు, నీ దక్షిణ హస్తమును చాపితివి అనగా నీ బాహువును పోనిచ్చితివి అని అర్థం. 16వ వచనంలో చూడండి, యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరే వరకు కూడా, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు, నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చితివి. చూసారా, ఆయన ఏమంటాడు? నీ దక్షిణ హస్తము చాపితివి అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటాడు? నీ బాహుబలము చేత వారిని ముందుకు తోడుకొని వెళ్ళితివి. చివరికి 18వ వచనం, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధ ఆలయమందు వారిని నిలవబెట్టావు. నీ హస్తము నీ బాహువు చేత నిర్మించిన ప్రదేశానికి నీ ప్రజలను తోడుకు వెళ్ళి అక్కడ నీ బాహువు చేత వారిని స్థిరపరిచావు అని చెప్పేసి ఇక్కడ వ్రాయబడినది.
కాబట్టి యేసుక్రీస్తు అంటే ఎవరు అనగా దేవుని యొక్క బాహువే. ఇప్పుడు బాహు వేరు, బాహు కలిగిన వ్యక్తి వేరని మనం అందాం. ఇద్దరిని విడదీద్దామా? మరలా చెప్తున్నాను, అన్నం పెట్టింది మీరు కాదు, మీ చెయ్యి అన్నం పెట్టిందంటే కుదురుద్దండి? ఆ బాహువు లేక హస్తం ఆ మనిషి ఒకటి కాదా? లేక ఆ వ్యక్తిలోనే హస్తం అనేది ఒక భాగం కాదా? చూద్దాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం. యెషయా గ్రంథము 52వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే అక్కడ మరొక విషయాన్ని మనం చక్కగా ఇలా చూడొచ్చు. చూడండి, 10 వచనం. యెషయా గ్రంథము 52:10. దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమని తెలుసా? 9 గంట చూద్దాం. యెరూషలేమునందు పాడయున్న స్థలముల్లారా, ఉత్సహించి ఏకముగా సంగీత నాదం చేయండి. చూడండి, యెరూషలేమునందు పాడైపోయిన స్థలముల్లారా, ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయండి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును ఆయన విమోచించెను. ఎలాగా? సమస్త జనులై కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరచి ఉన్నాడు. సమస్త ప్రజల ఎదుట. ఎక్కడికి? యెరూషలేముకే వస్తుందట బాహు. యేసుప్రభు వచ్చింది యెరూషలేములోనే. ఆయన పుట్టింది యెరూషలేములో, ఆయన చివరికి మరణించింది కూడా యెరూషలేములో. ఆయన పెరిగిందల్లా కూడా గలిలయలోని నజరేతులో. ఆయన పెరిగింది నజరేతులో, కానీ యెరూషలేం క్యాపిటల్. ఆ యొక్క యూదయ బెత్లెహేములో ఆయన జన్మించాడు. చివరికి ఆయన మరణించింది కూడా యెరూషలేములోనే ఆయన మరణించారు. ఆయన జీవించింది లేక కొద్ది కాలం ఆయన సంచరించి పెరిగిందల్లా కూడా అంటే నజరేతులోని, గలిలయలోని నజరేతన తన తల్లి అయిన మరియ ఇంట్లోనే ఆయన పెరుగుతూ వచ్చాడు. వడ్లవాని కుమారుడిగా పేరుగాంచాడు ఆయన. కాబట్టి ఇక్కడ యెరూషలేమును పాడైపోయిన స్థలముల్లారా, ఉత్సహించి ఏకముగా సంగీత గానం చెయ్యండి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును ఆయన విమోచించబోతున్నాడు. ఎట్లా? సమస్త జనుల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని యొక్క రక్షణను చూచెదరు. అనగా దేవుని రక్షణ దేవుని బాహువు. దేవుని బాహువే క్రీస్తుగా ఆయన బయలుపరిచాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనాన్ని మనం గమనిస్తే ఈ వాస్తవం ఇంకా క్లియర్గా వ్రాయబడి ఉంటుంది. రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనము నుండి ఇలా వ్రాయబడి ఉంటుంది. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే అనగా క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వకాలము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించి ఉన్నందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. అంటే యేసుక్రీస్తు వారిని కరుణాధారముగా బయలుపరచెను. అంటే యేసుక్రీస్తు వారిని బయలుపరుచుకున్నాడు తండ్రి అయిన దేవుడు. ఎలా బయలుపరిచాడంటే ఆయన బాహువే. ఇక్కడ ఏమంటాడంటే సమస్త జనములు కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరచి ఉన్నాడు. ఇప్పుడు భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను చూచెదరు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎవరు అనంటే దేవునిలో ఉన్న బాహువే. ఇది వాస్తవం. బాహు అనగా యేసుక్రీస్తు వారు. చూద్దాం. అలాగుననే ఆ యొక్క యెషయా గ్రంథము మనం చదువుకుందాం. 63వ అధ్యాయము మరొకసారి 5వ వచనంలోకి మనం వెళదాము. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. నేను చూచి ఆశ్చర్యపడుతుని, సహాయము చేయవాడు ఒకడును లేకపోయెను, ఆదరించువాడు ఒకడును లేకపోయెను, కావున నా బాహువు నాకు సహాయము చేసెను. దేవుడు చెప్పుకుంటున్నాడు ఇక్కడ, నా బాహువే నేను అనుకున్నది చేశాను, నాకు సహాయం చేశాను. అంటే దేవుడు ఏంటి సహాయం అంటే మానవులను విమోచించుకోవటం. నరకవాసులైపోతున్న ఈ మానవ జాతిని పరలోకవాసులుగా చేయటం దేవుని దయా సంకల్పము, దేవుని ఉచితార్థమైన కృపా వాత్సల్యము, కనికరము. ఈ మానవ జాతిని పరలోకానికి ఏర్పరచాలని దేవుడు అనుకుని సంకల్పించిన ఉద్దేశమును తన బాహువు ద్వారా దేవుడు బయలుపరుచుకున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడే స్వయంగా తన అభిప్రాయం కూడా చెప్పుకుంటున్నాడు. ఏమని? కావున నేను
కావున నా బాహువే నాకు సహాయం చేశాను. అలాగనే ఆ యొక్క 59:16 వచనాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథము 59:16 వచనము, సంరక్షకుడు లేకపోవుట దేవుడు చూచెను, మధ్యవర్తి లేకుండాట చూచి దేవుడు ఆశ్చర్యపడెను, కాబట్టి ఆయన బాహువే ఆయనకు సహాయము చేశాను. దేవుడికి సహాయం చేసేవాడు ఎవడని ఉంటాడు? దేవుడు అందరికి సహాయకుడు కదా. దేవుడు అంత సహాయకుడు ప్రపంచంలో ఎవడు లేడు. దేవుడు అంత మహోన్నతమైన సహాయం చేసి అంత సమృద్ధి గలవాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ బాహువట ప్రజలకే కాదట సహాయపడేది, దేవునికి సహాయపడేను. దేవునికి సహాయపడ్డాడు అంటే దేవుని ఉద్దేశం నెరవేరింది ఈ బాహువు ద్వారా. దేవుని సంకల్పం నెరవేర్చబడింది ఈ బాహువు ద్వారా. మరి బాహువు ఎవరు అనంటే, ఈ బాహువు దేవునిలోని వ్యక్తి, దేవునిలోని ఒక భాగం, దేవునిలోని భాగము లేక బాహువు అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 63:5 వచనాన్ని మనం చదివితే, నేను చూసి ఆశ్చర్యపడి తిని, సహాయం చేసేవాడు ఒక్కడు లేకపోయాను, ఆదరించేవాడు ఎవడు లేకపోయాను, కావున నా బాహువే నాకు సహాయము చేసెను అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. గమనించారా? చూద్దాం. కీర్తనల గ్రంథము 98వ సంకీర్తన భాగాన్ని మనం చూస్తే, అక్కడ మొదటి వచనంలో ఒక చక్కటి విషయము ఇలా వ్రాయబడి ఉంటుంది. 98 సంకీర్తన మొదటి భాగము, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గురించి కీర్తనలను పాడుడి. ఆయన దక్షిణ హస్తము అనగా ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను భూలోకానికి వెల్లడి చేసి ఉన్నాడు. అన్యజనులందరి ఎదుట తన నీతిని బయలుపరచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసే రక్షణను కన్నులారా చూస్తారు. సిమియోను అన్నాడు, అన్యజనులకు వెలుగుగాను, ఇశ్రాయేలుకు మహిమగాను, సకల ప్రజలు ఎదుట నువ్వు సిద్ధపరిచిన నీ రక్షణ నేను చూచి తిని. ఆ రక్షణయే బాహువుగా యేసుక్రీస్తు అనే నామములో ఒక మానవ శరీరముతో ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. దయచేసి నేను యెహోవా సాక్షులు చెప్పే విషయం ఏంటంటే, ఆ బాహువు వేరు, ఆ బాహువును కలిగిన వ్యక్తి వేరు అని అందామా? అది ఆలోచన చెయ్యాలి. ఏమంటే ఒకవేళ మన ఆస్తి అంతా కూడా ఎవరికో మనం సంతకం పెట్టాం, లేదు సంతకం కాదు, ఒకవేళ వేలు ముద్రే వేశాం, ఆస్తి తీసుకున్నవాడు ఆస్తి ఇచ్చే వ్యక్తికి కృతజ్ఞుడై ఉండాలా, లేకపోతే ఒకటి బాహువుకే కృతజ్ఞుడై ఉంటాడా? నువ్వెక్కడిచ్చేవయ్యా నాకు ఆస్తిని? నీ చెయ్యి సంతకం పెట్టి నాకు ఇచ్చేసింది, లేక నీ చెయ్యి వేలు ముద్రేసి ఇదిగో ఈ రోజు నుండి ఆస్తికి ఇతడే వారసుడని నీ చెయ్యి నాకు ఆస్తిని పంచిచ్చిందేమో తప్ప, నీ చెయ్యి నాకు సంతకం పెట్టి ఇచ్చింది తప్ప, ఈ రోజు నుండి ఇతడే వారసుడని చెప్పింది నీ చెయ్యి తప్ప, నువ్వు కాదంటే కుదురుద్దండి. సంతకం పెట్టినటువంటి ఆ బాహువు ఆ ఉద్దేశం కలిగి ఇతనికి ఆస్తిని ఇవ్వాలన్న ఉద్దేశం కలిగిన వ్యక్తి ఒకటి కాదందామా? ఆలోచన చెయ్యండి. ఈ అజ్ఞానంగా యెహోవా సాక్షులు ఆలోచన చేస్తూ వాస్తవాన్ని గ్రహించలేక, దేవుడు వేరు యేసుక్రీస్తు వేరు, దేవుని స్థానములో యేసుక్రీస్తును పెట్టకూడదు అని అంటే ఏ విధంగా పెట్టకూడదు? ఇప్పుడు ఒక వ్యక్తి విమానం ప్రయాణం చేశాడు, వ్యక్తి ప్రయాణం, మరి అయితే వ్యక్తితో పాటు బాహువు కూడా వెళ్ళిందే, అతని అవయవాలు కూడా వెళ్ళాయి కదా. ఇప్పుడు వ్యక్తినే మనం చూద్దామా? వ్యక్తిలో ఒక పార్ట్గా ఒక భాగంగా ఉన్న బాహువుని వ్యక్తి కాదందామా? కాబట్టి వ్యక్తినే ఆ యొక్క విమాన సిబ్బంది వారు చేర్చుకొని, మీ చేతుల్ని ఫ్లైట్ ఎక్కనివ్వనివ్వండి, మీ చెయ్యి ఫ్లైట్ ఎక్కడానికి వీలు లేదు, మిమ్మల్ని మీ తలకాయ మీ మొండెమో మీ బాడీని మాకు కావాలి తప్ప మీ చేతిలో ఫ్లైట్ ఎక్కడానికి వీలు లేదని అంటారండి ఆ యొక్క విమానం నడిపే సిబ్బంది వారు. నిలువెత్తు మనిషి అంటే అందులో ఒక భాగము బాహువు కూడా అయ్యున్నది కదా. ఆ బాహువు కలిగిన వ్యక్తిని ఈ బాహు అతనిది కాదు అని అందామా, అతని లోనిది కాదని అందామా? ఆలోచన చెయ్యండి. ఈనాడు చాలా మంది ముస్లింలు ఎలాగైతే ఆలోచిస్తున్నారు, యెహోవా సాక్షులు అంతకంటే అజ్ఞానంగా ఆలోచన చేస్తూ యేసుక్రీస్తును మనలాంటి మనిషిగా చూడాలి తప్ప ఆయన ఒక దైవ సంభూతుడుగా ఆయన మనం చూడకూడదు అనేటువంటి పాక్క సాతానుడు
అనేక మంది యెహోవా సాక్షులు బుర్రలో ఈరోజు కూర్చున్నాడు. నేనట లేఖన పరిజ్ఞానము లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి. ఒకవేళ లేఖన జ్ఞానం ఉంటే గనుక వాక్యంతో వాక్యం మాట్లాడేటువంటి అనుభవనీయులైన వారి మధ్యకు వచ్చి మాట్లాడండి. అంతే తప్ప అజ్ఞానంగా కాస్త జ్ఞానము లేకుండా వాక్యం పట్ల అంత అవగాహనము లేనటువంటి క్రైస్తవుల యొద్దకు వెళ్ళటము, మీకు ఎప్పుడు తెలియని మర్మాలు మేము మీకు చెప్పేస్తాం. ఏమంటే ఇప్పుడు యెహోవా సాక్షులని మీకు నేను చెప్పే విషయం ఏంటంటే, క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి మీరు సువార్త చేయడం కాదు, కానీ ఏనాడైనా ఒక నశించిపోతూ, ఒక త్రాగుబోతు, ఒక తిరుగుబోతు, ఒక దొంగ, ఒక ద్రోహిగా ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుని ప్రేమ, దేవుని నీతి, ఆయన రక్షణను చెప్పి ఒక్క కుటుంబాన్ని రక్షించారండి. ఒక్క కుటుంబాన్ని రక్షించిన ఆనవాళ్ళు యెహోవా సాక్షుల్లో ఉన్న సిద్ధాంతాలతో ఉన్న సంఘాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి యెహోవా సాక్షులు. కాబట్టి ఈసారి వెళ్ళండి, వెళ్ళి చెడిపోతూ, పాడైపోతూ, నశించిపోతూ ఉన్న ఒక అన్యజాతి విగ్రహారాధన చేత నశించి నరకానికి పోయే కుటుంబం దగ్గరికి వెళ్ళి దేవుని ప్రేమ, దేవుని రక్షణ, దేవుని నిజాయితీ, దేవుని నీతిని చూపించి, అమ్మా ఇది సత్యం, ఇందులోకి మీరు రండి, అప్పుడు మీ ఆత్మలు రక్షించబడతాయని తీసుకొని రండి చూద్దాం. ఏమీ లేదు అలాంటిది. కావలి కోట ఒక పుస్తకాలు రోడ్డు మీద పంపిణీ చేయటము, క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి మేము మీకు సత్యం తెలియపాలనుకుంటున్నాము, మీరు చాలా అజ్ఞానంలో ఉన్నారు, మేము మీకు సత్యాన్ని తెలియపరుస్తాము. ఏం చెప్తారండి మీరు? దేవుని ప్రేమను పంచండి, దేవుని సత్యాన్ని పంచండి, దేవుని నీతిని పంచండి సమాజానికి. చెడిపోతున్న జీవితాలను బాగు చేసేటువంటి విలువైన దేవుని అపారమైన జ్ఞానముతో కూడిన దేవుని ఆ యొక్క మాటలు ప్రజలకు తెలియపరిచి అజ్ఞానములో ఉన్న వారిని సన్మార్గంలోకి నడిపించే ప్రయత్నం చేయండి. మరి యేసుక్రీస్తుని రక్షకుడుగా కలిగి ఆయనే సర్వాధికారిని ఎరిగిన వారు ఉదయం లేచి మొదలు రాత్రి వరకు కూడా క్రీస్తు సువార్తను అందిస్తారు. ఆ క్రీస్తు కొరకు హతసాక్షులుగా చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఏమండి, యెహోవా సాక్షులు ఎవడండి ప్రాణం పెట్టింది హతసాక్షులుగా? మన్య ప్రాంతాలకు వెళ్ళి భయంకర క్రూరులైన వారి మధ్యకు వెళ్ళి క్రీస్తు ప్రేమను ప్రకటించేటువంటి క్రైస్తవులు హతసాక్షులుగా మరణిస్తూ ఉన్నారా? లేక ఏదో ఒక బైబిల్ చేతితో పెట్టుకొని మీ యెహోవా సాక్షులము, మాదే పెద్ద రరాజు మందిరము, రాజులకు రాజైన దేవుని మేము ఆరాధిస్తున్నాం చెప్పుకుంటున్నటువంటి మీ యెహోవా సాక్షులు ఎవరండి హతసాక్షులుగా ప్రాణాలు పెట్టింది? హతసాక్షులు క్రైస్తవులు ప్రాణాలు పెట్టారు. కారణం ఏంటంటే ఆ ప్రేమ నిజం కనుక, సత్యం నిజం కనుక క్రీస్తు కొరకు వారు తమ ప్రాణాలను అర్పణముగా పోస్తూ ఉన్నారు, హతసాక్షులుగా మరణిస్తూ ఉన్నారు. కాబట్టి యెహోవా సాక్షులకు తెలియపరిచే విషయం ఏంటంటే, మీకు వాక్య సత్యము తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప అక్షరార్థంగా మీరు వెళ్ళిపోయి ఏదో 4 మాటలు నేర్చేసుకున్నాం, వీళ్ళకి ఆ సత్యం తెలియదు అనుకొని క్రీస్తు ప్రేమలో నుండి వారిని తొలగించే ప్రయత్నం చేయకండి. పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి, క్రీస్తు యొక్క సరళత్వం నుండి మీరు ఎంత త్వరగా తొలగిపోవడం చూసి నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటాడు. కాబట్టి అలా తొలగించే ప్రయత్నాలు చేయకండి, కానీ వాస్తవాలను మీరు తెలియపరచడానికి ప్రయత్నం చేయండి. చదువుకుని ఇక్కడ కీర్తన 98లో యెహోవా తన ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన గురించి కొత్త కీర్తన పాడుడి. యెహోవా దక్షిణ హస్తం అనగా ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయము కలుగు చేసి ఉన్నది. ఏమంటే ఆయన పరిశుద్ధ బాహువట ఆయనకు విజయమే కలుగు చేసిందట, దేవునికి విజయం. అదేవిధంగా కీర్తన గ్రంథములో మనం చూడగలిగితే 89:13లో కూడా ఇదే మాట ఇంచుమించు 89 ఆ యొక్క 13 వచనములో ఈ మాట ఇలా వ్రాయబడి ఉంటుంది. కీర్తనల గ్రంథం 89 ఆ యొక్క 13, పరక్రమము గల బాహువు నీకు కలదు. దేవుడు కట పరక్రమము గల బాహువు నీకు కలదు. నీ హస్తము బలమైనది అనగా నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీ నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, నీ కృపాసత్యములు నీ సన్నిధాన వర్తనలు. ఆ కృపాసత్యాలే శరీరధారుడుగా ఈ లోకానికి దిగి వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఆ మాటలో నీ పరక్రమము కలిగిన బాహువు నీకు కలదు. దేవుడే పరక్రమవంతుడు కదా, దేవుడు పరక్రమశాలి. ఇక దేవుడు అంత పరక్రమం గలవాడు, జ్ఞానం గలవాడు, బలవంతుడు ఎవడున్నాడండి ఈ ప్రపంచంలో? అలాంటి దేవుని కట పరక్రమము కలిగిన బాహువు కలదు. ఏమంటే ఈ మాటలన్నీ కొట్టిపారేద్దామా, లేక ఈ బైబిల్లోని మాటలన్నీ చించిపారేద్దామా? ఎవరి కోసం చెప్పబడిందండి ఈ మాటలన్నీ? దేవుని బాహువు కోసం కాదా? ఆ బాహువు అనబడినటువంటి క్రీస్తునాథుని కోసం కాదా? ఇంత వాస్తవాలు ఉంటుండగా యెహోవా సాక్షులు అక్షరార్థంగా వెళ్ళిపోయి
క్రీస్తు అనబడినటువంటి ఆయన మనలాంటి ఒక మానవ మాతృడైన మనుషుడే. ఆయనకు దేవుని స్థానం ఇవ్వకూడదు. నేనంట, నువ్వు కష్టపడి జీతం తీసుకునేది దేంతో తీసుకుంటున్నావు? చేత్తోటే కదా, చేత్తోటే సరుకులు కొంటున్నావు కదా, చేత్తోటే సామాగ్రి అన్ని కూడా తీసుకెళ్ళి ఇంట్లో పెడుతున్నావు కదా. ఎవరైనా నీ ఇంట్లో నీ పిల్లవాడు కాలు జారి పడిపోతే లేవనెత్తేది నీ చెయ్యే కదా. కాబట్టి రేపటి నుండి ఆ చేయి తీసేసి చూద్దాం. చేయి తీసేసుకో. ఏం చేయగలుగుతావు నువ్వు చేయి లేకుండా? కాబట్టి బాహువు అనేటువంటిది ఆ వ్యక్తిలో ఒక భాగం అన్న సంగతి మనం మర్చిపోవద్దు. వ్యక్తి బాహువు కలిసి ప్రయాణం చేస్తారన్న సంగతి మనం మర్చిపోవద్దు. తర్వాత కీర్తన గ్రంథములోనే మరొక మాట 44:1-13 చూద్దాం. కీర్తనల గ్రంథం 44, కీర్తనల గ్రంథం 44:1 నుండి ఆ యొక్క 3 వచనాలను మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 44:1-3 దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము. మా పితరులు దానిని మాకు వివరించి చెప్పిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను అచ్చట నీవు నాటితివి. అనగా జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసితివి. అయితే వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. కనీసం వారి బాహువు కూడా వారికి జయమియ్యను లేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక, అనగా నీ దక్షిణ హస్తమే, అనగా నీ బాహువే, నీ ముఖకాంతియే అవతల ప్రజలకు విజయము కలుగజేసెను. చూసారండి, ప్రజలు తమ శక్తి కొలది కానీ తమ ఆయుధాల వల్ల కానీ అన్య రాజులను అన్య ప్రజలను జయించి స్థాపించబడిన కనాను దేశాన్ని వారు స్వాతంత్రించుకోలేకపోయారు. వారి విజయానికి వారి ఖడ్గము కానీ వారి బలము కానీ ఉపయోగపడలేదు. కానీ నీ బాహువు చేతనే వారికి విజయము రక్షణ కలుగ చేసితివి అని ఇక్కడ ఈ కీర్తన గ్రంథములో చూస్తూ ఉన్నాము. పూర్వకాలమున చూడండి, నిర్గమాకాండము 6వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 6 వచనము, కీర్తనల గ్రంథ నిర్గమాకాండము 6వ అధ్యాయము 6 వచనము, 6వ అధ్యాయము 6వ వచనములో ఇలా వ్రాయబడి ఉంటుంది. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పబో, నేను యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మలను వెలుపులకు రప్పించి వారి దాస్యత్వములో నుండి మిమ్మలను విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మలను విడిపించి తిని. చూసారండి, దీనినే 44 కీర్తన మనం చదువుకున్న మా పితరులు మాకు చెప్పారు దేవా, ఆనాడు నువ్వు ఇశ్రాయేల్ ప్రజలకు నువ్వు ఇలా చేసివట, మా ప్రజలైన ఇశ్రాయేలుకు నువ్వు ఇలాంటి కార్యాలు చేసావని వారు చెప్పగా మేము విన్నాము. చూడండి, దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నువ్వు చేసిన వాటిని గురించి మేము చెవులారా వినియున్నాము. మా పితరులు దాన్ని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. భుజబలం అంటే ఏంటంటే బాహువే, భుజము, బాహువు. నీ భుజబలము చేత వారిని వెళ్ళగొట్టి మా పితరులు నా ప్రదేశంలో నువ్వు నాటితివి. అలాగే జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశం స్వాధీనపరచుకొనలేదు కానీ కనీసం వారి బాహువు కూడా వారికి విజయం ఇయ్యలేదు. కానీ నీ వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, అనగా నీ బాహువే వారికి విజయము కలుగు చేశాను. ఆ బాహువు కోసమే ఇక్కడ నిర్గమకాండంలో చూస్తున్నాం. 6:6లో ఏం రాయబడిందంటే, దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని వెలుపులకు రప్పించి వారి దాస్యత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పు తీర్చి తిని. అంటే దేవుడు తన బాహువును పంపించాడట. తన బాహువు చేత ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విమోచించినాడు. చూద్దాం. అదే విధంగా ఆ యొక్క ద్వితీయోపదేశకాండం 6:21, ద్వితీయోపదేశకాండము 6:21లో మనం చూస్తే అక్కడ ఇలాగూ రాయబడి ఉంటుంది. 6:21 ద్వితీయోపదేశకాండము. చూడండి, నీవు నీ కుమారులతో ఇట్లనుము, మనం ఐగుప్తిలో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తిలో నుండి మనలను రప్పించి.
దేవుడు తన బాహువు చేత ఐగుప్తిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన భూభాగములోకి వారిని నడిపించింది ఎవరంటే దేవుని బాహువే. ఆ బాహువే మోషే కుడి చేతి వైపు నుండి తన మహిమగల బాహువును పోనిచ్చి అన్యజనులను వెళ్ళగొట్టి సముద్రం 2 పాయలు చేసి ఆరిన నేల నుండి ఇశ్రాయేలును ముందుకు నడిపించింది కూడా ఆ దేవుని యొక్క బాహువే. కాబట్టి యేసు ప్రభు 2000 సంవత్సరాలు నాటి చరిత్ర గలవాడు కాడుగాక, సృష్టి ఆదికి పూర్వమై అనాది నుండి ఉన్నవాడునై ఉన్నాడు. దేవునిలో బాహువుగా దేవుడు ఉన్నాడు అన్నప్పటి నుండి దేవుడిలోని ఆయన బాహువుగా ఉన్నవాడునై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వేరు, యెహోవా దేవుడు వేరు. దేవుడు ఆత్మ కనుక దేవుడిని ఆరాధించాలి ఆత్మతోనే. అసలు యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించటానికి యోగ్యుడు కాడు అంటే ఎలా చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు ఎందుకు ఆరాధించబడడానికి యోగ్యుడు కాడు? ఇప్పుడు ధర్మం చేసింది మనిషే ధర్మం చేశాడు కాబట్టి ఇప్పుడు బాహువుని పట్టుకొని ఆ వ్యక్తిని పక్కన పెట్టేద్దామా, లేక వ్యక్తిని మాత్రమే ధర్మం చేశాడని చెప్పి ధర్మం చేసిన బాహువుని పక్కన పారేద్దామా? వ్యక్తి బాహువు ఒకటి కాదనందామా? బాగా ఆలోచన చెయ్యండి. అదే విధముగా దేవుని యొక్క వాక్య భాగంలోకి మనం ప్రవేశించగలిగితే గనుక మరొక సందర్భము ఇలా చెప్పబడతాది. చూడండి, ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనము. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనము. చూడండి, అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే నిర్మించి అన్నాడు దేవుడు. అంటే దేవుని బాహువు సృష్టిని కలుగు చేసింది. దేవుని బాహువే ఈ అనంత విశ్వాన్ని కలుగు చేసింది కూడా ఎవరంటే ఆ దేవుని బాహువే. దేవుడు చేయాలనుకున్న ఆ పనిని ఆయన బాహువు బయలు వెళ్ళి ఆ పనిని చేసి పెట్టింది. అంటే సృష్టికి ఇంతటి అందాన్ని తీసుకొచ్చి పెట్టిందల్లా ఎవరంటే దేవుని యొక్క బాహువే. చూడండి, ఇర్మియా 27:5 అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి తిని. అంటే దేవుని బాహువే భూమి మీద ఉన్న మానవ జాతి ప్రజలను సృజించిందల్లా ఎవరంటే ఆ దేవుని యొక్క బాహువు. అంటే కనబడి మానవ జాతికి యేసే సృష్టికర్త, కనబడి అనంత విశ్వానికి యేసుక్రీస్తే ప్రధాన సూత్రధారి. ఆయనే సర్వానికి అందాన్ని తీసుకొచ్చి పెట్టినటువంటి వాడు. చూడండి, యోబు గ్రంథం 12వ అధ్యాయంలో ఒక మాట ఇంత చక్కగా ఉంటుంది. 7-9 వచనాన్ని మనం గమనిస్తే యోబు గ్రంథము 12వ అధ్యాయము 7-9 వచనాలు. సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఆలోచించుట చేత దేవుని హస్తములే వీటిని కలుగు చేసిన విషయం మనకు తెలుసు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. అలాగే ఆకాశ పక్షులను కూడా విచారించము, అవి కూడా నీకు తెలియచేయును. భూమిని గురించి నువ్వు ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలు కూడా నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి నువ్వు యోచించుకొనిన ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడెవడు? ఆహా, అంటే వీటన్నిటిని కలుగు చేసింది దేవుని బాహువు, దేవుని హస్తం. చెయ్యి అనేది లేక బాహు అనేది 3 భాగాలుగా ఉంటుంది మనకు. 1 అరచెయ్య, 2 మోచెయ్య, 3 పూర్తిగా కలిపితే బాహువు అని మనం అంటాం. అరచెయ్యి అంటే ఇది అరచెయ్య. మోచెయ్యి అంటే పూర్తిగా కలిపితే మోచెయ్య. బాహువు అంటే ఇక్కడతో పూర్తిగా కలిపితే దీన్ని బాహువు అని అంటాం. ఏమంటే కాబట్టి ఇక్కడ అంటాడు కదా, అయినను మృగములను విచారించము, ఆకాశ పక్షులు విచారించు, భూమిని గురించి ధ్యానించు, సముద్రంలో చేపలను కూడా విచారించి తెలుసుకో. వీటన్నిటిని బట్టి నువ్వు ఒకవేళ ఆలోచన చేయగలిగితే యెహోవా హస్తం వీటిని కలుగ చేయలేదని వీటిని కలుగ చేసేనని తెలుసుకొనలేని వాడెవడు? అంటే దేవుని బాహువే ఈ కనబడే సృష్టి జీవరాశులను సమస్త ప్రాణకోటిని కలుగు చేసింది దేవుని బాహువే. ఆ బాహువే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆ బాహువు బయలుపరచబడుతూ వచ్చాడు. ఆ బాహువే ఈ లోకానికి యేసుక్రీస్తు అనేటువంటి పేరుతో ఈ లోకానికి రావటం జరిగింది. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే గనుక
17వ వచనములో ఇలాగూ రాయబడినది. 17వ వచనము ఏమని? యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవాను నామం వహించినవాడా, సూర్యుడా మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీ వేవేల మంది కృప చూపువాడావు. చూసారా ప్రియులారా, నీ బాహువే భూమి ఆకాశములను సృజించను. నీ బాహువే భూమి ఆకాశములను సృజించను. కాబట్టి సత్యాన్ని తెలుసుకోనండి. యేసుక్రీస్తు ఔన్నత్యాన్ని చిన్న చూపు చూడకండి దయచేసి ముస్లిం సహోదరులారా, తర్వాత వచ్చిన యెహోవా సాక్షులు అనబడిన వారులారా, సిద్ధాంతాల మీద ఆచారాల మీద సంఘాలు కట్టేటువంటి వారులారా, దయచేసి జ్ఞానంగా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి ఔన్నత్యాన్ని చిన్న చూపు చూడటం కానీ, ఆయన మనలాంటి సహోదరుడు, మనలాంటి మాంసము శరీరం కలిగిన వాడే, మనమెంతో యేసుక్రీస్తు అంతే అని చెప్పి దయచేసి నీతో సమానుడుగా యేసుక్రీస్తుని పోల్చుకున్న బాక. నువ్వెక్కడా, ఆయన ఎక్కడా? లేక మనం ఎక్కడా, ఆయన ఎక్కడా? ఆయన ఔన్నత్యం ఎక్కడా, మనం ఎక్కడ ప్రియులారా? కాబట్టి సత్యాన్ని గమనించండి. కొత్త నిబంధనలో మనం చూస్తే తల్లి అయినటువంటి మరియా లూకాసు వార్తలో ఒక చక్కటి మాట ఈ విధంగా తాను తెలియపరచడం జరుగుతుంది. మొదటి అధ్యాయము 51 వచనాన్ని మనం చూస్తే, లూకాసు వార్త మొదటి అధ్యాయము 51వ వచనం, ఆయన తన బాహువుతో తన పరాక్రమము చూపెను. ఎంత గొప్ప ప్రవచనం అంటే ఆ తల్లి తెలియపరుస్తుంది. ఆయన తన బాహువుతో తన పరాక్రమము, తన యొక్క గొప్పతనాన్ని దేవుడు నిరూపించుకుంటున్నాడు అన్నది ఆ తల్లి. ఈ మాట చెప్తున్నప్పుడు కడుపులో శిశువు పెరుగుతూ ఉన్నాడు. మరియ గర్భాన యేసునాథుడు పెరుగుతూ ఉన్నాడు. మరి కొండసీమలలో ఉన్న తన బంధువురాలైనటువంటి జకరియా భార్యని ఎలిజబెత్ యొద్దకు వెళ్ళి చెప్తున్న మాటల్లో ఈ మాట చూడండి, స్త్రీ ఆ యొక్క చెప్తున్నటువంటి మాట ఏమనంటే, ఆయన తన బాహువుతో తన పరాక్రమమును చూపును, తన పరాక్రమమును చూపును. ఈ మాట తల్లి అయినటువంటి మరియ చెప్తున్నటువంటి అద్భుతమైన మాట. తన బాహువుతో తన పరాక్రమమును చూపెను. కాబట్టి దేవుని యొక్క బాహువు యేసుక్రీస్తు ప్రభు. తన బాహువుతో ఈ లోకములో తన పరాక్రమమును దేవుడు చూపించినటువంటి వాడిగా మనము చూడగలుగుతూ ఉంటున్నాము. కాబట్టి మిక్కిలి ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనంటే దేవుని యొక్క బాహువు. ఇంతకీ బాహువు ఎక్కడి నుంచి దేవుడు తీశాడు అనంటే, చూడండి 74వ కీర్తన 74వ కీర్తన 15వ వచనం ఒక్కసారి చూద్దాం. 74వ కీర్తన 74వ కీర్తన 14వ చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే 11వ వచనం, నీ హస్తమును, నీ దక్షిణ హస్తము నువ్వు ఎందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి నీ దక్షిణ హస్తమును తీసి అని రాయబడింది. నిర్మూలన చేయము అంటే నీ దక్షిణ హస్తమును ఇంకా నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దానిని తీయము అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే 77 కీర్తనల గ్రంథము 15వ వచనం కూడా మనము చూడొచ్చు. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను, నీ బాణములు నలుదిక్కులకు 77 15వ వచనము 15వ వచనం, నీ బాహుబలము వలన యాకోబు యోసేపులు సంతతి వారగు నీ ప్రజలు నీ విమోచించి ఉన్నావు. చూసారా, నీ బాహుబలము వలన యాకోబు యోసేపు సంతతి వారిని విమోచించి ఉన్నావు. నీ బాహువుని ఇంకా నీ రొమ్ములోని ఎందుకు ముడుచుకొని ఉన్నావు అని ఇక్కడ 74:11 చూస్తున్నావు. నీ దక్షిణ హస్తం నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి నీ దక్షిణ హస్తము తీసి అని అర్థం. యేసుప్రభు వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? తండ్రి రొమ్ములో నుండి ఆయన వచ్చారు. దేవుడిని లేక తండ్రిని ఎవడు ఎన్నడూ చూచి ఉండలేదు, కానీ ఆయన రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను లోకానికి కనుపరిచెను అని వ్రాయబడినది. కాబట్టి మిక్కిలి ప్రియమైన వారులారా, క్రైస్తవ విశ్వాసులారా, దయచేసి యెహోవా సాక్షుల యొక్క
అజ్ఞానపు బోధకు దయచేసి మరి చెవి యొక్కకండి, సత్యాన్ని గమనించండి. ఇంకొక మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథం 30 అధ్యాయం 30 వచనాన్ని మనం గమనిస్తే, యెషయా గ్రంథము 30 అధ్యాయము 30 వచనములో ఇలా వ్రాయబడి ఉంటుంది. 30 అధ్యాయము 30వ వచనము, ప్రభువా యెహోవా తన ప్రభావం గల స్వరమును వినిపించును అనంటూ ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలలతోనూ పెళ్ళగెచ్చును. తన బాహువు వాలుట జనులకు చూపించును. ఎక్కడ వాలింది బాహువు? సిలువలో. తన బాహువు వాలుట ఆయన జనులకు చూపించును. ఎక్కడ వాలిందండి ఈ బాహువు అని అంటే, కల్వరి గిరిలో, కొండపై, సిలువపై అంతటా సమాప్తమాయని చెప్పి తల వాల్చెను. తన బాహువు వాలుట జనులకు చూపించును. ఇది జరగబోయే ప్రవచనం. ఇది తన బాహువు వాలుట తన ప్రజలకు ఆయన చూపించును. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరు అనంటే దేవునిలో ఉండేటువంటి బాహు. మరలా చెప్తున్నాను, తాళి కట్టింది చేతులే. ఉంగరం పెట్టి నిబంధనకు గుర్తుగా ఈమె ఈ క్షణం నుండి నా భార్య అని చెప్పటానికి, నిబంధన చేసుకోవటానికి ఆ వ్రేలికి ఉంగరం తొడిగింది కూడా ఎవరంటే బాహువే. మరి ఉంగరం తొడిగినటువంటి ఆ చేతితోటి నేను సంసారం చేస్తాను, నీతో నాకు సంబంధం లేదంటే కుదురుద్దండి. అది జ్ఞానం గల మాట అందామా, అజ్ఞానపు మాట అందామా? అన్నం పెట్టింది నీ చేయి కాబట్టి నీ చేతికే దండం పెడతాను. నువ్వు నాకు అన్నం పెట్టి ఎక్కడ పెట్టావు? నువ్వు పెట్టేవేటి? నీ చెయ్యే నాకు పెట్టింది. అలాగే ఇప్పుడు వైద్యం చేసి డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తాడు. మరి డాక్టర్ గారు నన్ను బ్రతికించాడని అందామా, చెయ్యి మాత్రమే బ్రతికించిందని చెప్పి చేతికి మనం గనపరుద్దామా? డాక్టర్ గారు అదంటే చెయ్యి కాదా? చెయ్యి అంటే డాక్టర్ గారిది కాకపోయిందా? ఆలోచన చేయండి. ఆపరేషన్ చేసింది చేతితోటే కదండి, కుట్లేసేది, లోపల చెడంతా బయటికి తీసేసేది డాక్టర్ గారి చేతులే కదా. డాక్టర్ గారు నాకు ఎక్కడ ఆపరేషన్ చేసాడండి? డాక్టర్ గారు చేయలేదు. ఆయన చెయ్యి లేక ఆయన బాహువు నాకు ఆపరేషన్ చేసి నన్ను బ్రతికించింది ఆయన బాహువు తప్ప ఆయన నాకు ఎక్కడ ఆపరేషన్ చేసాడు? ఆయన నిలబడే ఉన్నాడు, ఆయన నా పక్కన అలా నిలబడే ఉన్నాడు, కానీ ఆయన మాత్రం చేయలేదు. ఆయన చెయ్యి నాకు, ఆయన బాహువు నాకు ఆపరేషన్ చేసిందంటే దీన్ని జ్ఞానం గల మాట అందామా, అజ్ఞానం మాట అందామా? ఈనాడు యెహోవా సాక్షులు కూడా అదే అజ్ఞానంతో ఉన్నారు. ఇంచుమించు ముస్లింలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. యేసుక్రీస్తు ఔన్నత్యాన్ని గుర్తించలేని ప్రతి ఒక్కరు, వారి విగ్రహారాధకులైనా, అన్యజనులైనా, మరొకరు ఎవరైనా కావచ్చు గాక. కాబట్టి సత్యాన్ని తెలుసుకునండి. క్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి ఔన్నత్య సత్యాన్ని గుర్తించండి. ఆ దేవునిలో ఉండేటువంటి మహాదయా కనికరాలి మానవ రూపములో యేసుక్రీస్తు అనేటువంటి పేరుతో శరీరధారుడుగా ఈ లోకానికి దిగి వచ్చిందల్లా ఎవరంటే ఆ దేవుని బాహువే, అనగా యేసు ప్రభు వారి. ఇప్పుడు ఆ బాహువులోనే ఎన్నో ఉన్నాయి. ఏమంటే బాహు చేసే పనులు ఏంటో తెలుసా? ఏమంటే ఏడుస్తున్న పిల్లలను ఎత్తుకుంటుంది బాహు, గుండెలకు హత్తుకోగలుగుతుంది బాహు, ఏడ్చున్న వ్యక్తి యొక్క కన్నీళ్లు తుడుస్తుంది బాహు, ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెడుతుంది బాహు, శరీరం అంతా మలినముతో ఉంటే ఆ బాహు నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేయిస్తాయి ఈ చేతులు, అనగా బాహు, బట్ట చుట్టగలుగుతుంది బాహు, గాయం కట్టగలుగుతుంది బాహు, ఒక చోటు నుండి ఇంకో చోటుకు మోసుకొని వెళ్ళేటట్లుగా చేయిస్తుంది బాహు. అంటే బాహు చేసే పనులు ఎన్ని ఉన్నాయి? ఈ బాహు చేసే పనులు ఎన్నైతే ఉన్నాయో అన్ని పనులు ఆ యేసునాథుడు చేస్తాడనేదే దేవునిలో ఉన్నటువంటి ఆ బాహు, అనగా ఆ కృపా సత్యాలు, దేవుని ప్రేమ, దేవుని అనంతమైనటువంటి అజ్ఞానం, దేవుని నీతి, దేవుని సత్యం అనునవే ఈ లోకానికి మానవ రూపములో ఆయన ప్రత్యక్షత పరుచుకున్నాడు. తన పరిశుద్ధ బాహు ద్వారా రక్షణ భూలోకానికి ఇస్తాను అన్నాడు. తన పరిశుద్ధ బాహు వాలుట జనులకు చూపిస్తాను అన్నాడు. తన పరిశుద్ధ బాహు అనుగ్రహించు జీవమును రక్షణ లోకానికి తెలియపరుస్తాను అన్నాడు. ఈ విషయాలన్నిటిని బట్టి చూస్తే 53 విషయాలు మనం చదువుకున్నాం. యెహోవా బాహు ఎవడికి తెలియపరచబడతాది? లేత మొక్కవలి ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలి అతడు ఆయన ఎదుట పెరిగెను. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఉన్నాడు అనగా ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆ యేసునాథుడు లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండిన ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. కాబట్టి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల చరిత్ర గలవాడు కాడు గాక.
ఈ అనంత విశ్వం లేనప్పుడే ఆయన ఉన్నవాడునై ఉన్నాడు. ఆయనే మొదటివాడు, ఆయన కడపటివాడు, ఆయన జీవించువాడు. ఆయన మృతుడయ్యాడే కానీ ఇదిగో యుగ యుగములు ఆయన సజీవుడునై ఉన్నాడు. అల్ఫా ఒమేగాయు ఆయనే అయ్యున్నాడు. ఎందరు యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారు వారందరూ రక్షించబడతారు. యేసుక్రీస్తుని తక్కువ అంచనా వేసినా, యేసుక్రీస్తు వారిని ఏదో ఒక నీలాంటి వ్యక్తి అనుకొని సామాన్యమైన వాడని చెప్పి తీసి పారేసిన మన జీవితానికి నిత్యజీవం దొరకదు గాక. ఆ నిత్యజీవానికి యేసు ప్రభువేరే కాదు. పరలోకానికి మార్గమాయనే, పరలోకానికి వెళ్ళటానికి సత్య మార్గమాయనే, పరలోకానికి ప్రవేశించడానికి ద్వారము కూడా ఆయనే. ఆయనే గొర్రెల కాపరి అయి ఉన్నాడు, ద్వార పాలకుడునై ఉన్నాడు. ఆయనే జీవమై ఉన్నాడు, పరలోకమునకు దీపము ఆ యేసు ప్రభు వారే అయి ఉన్నాడు గాక. కాబట్టి యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు వారు ఎవరు అంటే ఈ అనంత విశ్వాన్ని కలిగించిన సృష్టికర్త యొక్క దేవునిలో ఉండే అనంతమైన జ్ఞానము, సత్యము, నీతి, ప్రేమ బాహుగా ఆయన లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రేమతో దైవజనుడిగా మంచి మనసుతో తెలియపరుస్తున్నాను, సత్యాన్ని తెలుసుకున్నాను. మీకేమైనా తెలియకపోతే వాక్య అనుభవం కలిగిన వారి వద్దకు వచ్చి తెలుసుకునేది తప్పులేదు. మొంగమూరి దేవదాసయ్య గారు ఒక చక్కటి మాట చెప్పారు. ఏ మతమును గాని ఎవరిని ద్వేషింపరాదు, తెలియలేని సంగతులు దేవుణ్ణి అడిగి తెలుసుకునవలెను. చాలా మంచి మాట. అంతే తప్ప నాకే అన్ని తెలుసు అని చెప్పేసి వాదన వేసుకోవద్దు. ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది చాలా ఉన్నవి కాక ఆఖరికి నాతో శుద్ధ అందరం కూడా తెలుసు. ఇంకా బ్రతుకున్నాం కాబట్టి చనిపోయేవారు ఇంకా ఎన్నో తెలుసుకోవాలి. కానీ తెలుసుకున్న దానిలో ఎంతవరకు నీతి ఉంది, దీనివల్ల ఎంతమంది ప్రజలకు ప్రయోజనం ఉంది, నువ్వు చెప్పే నీ మాటల వల్ల ఏ కుటుంబం బాగుపడుతుంది, ఏ వ్యక్తి జీవితం ఆదరించబడుతుంది, ఏ చెడిపోయిన వ్యక్తి సన్మార్గంలో నడుస్తున్నాడు అనేది ఆలోచిస్తూ నువ్వు బోధించడానికి ప్రయత్నం చేయి. మేము చెప్పగలం. క్రీస్తు ప్రేమని ప్రకటించి ఎంతోమంది ఆ ప్రేమను తెలుసుకొని సన్మార్గంలోకి వచ్చేశారు. యేసు ప్రభు వారి యొక్క జీవాన్ని ప్రకటించగా ఎంతమంది తాగుబోతులు, తిరుగుబోతులు, దొంగలు, వ్యభిచారకులు ఈరోజు ఆ చెడుతనాన్ని అన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతున్నారు ఈనాడు ఆ యేసు ప్రభు యొక్క ప్రేమను మేము ప్రకటించి. యేసుక్రీస్తును కాకుండా ఏ వ్యక్తిని సమాజంలో నువ్వు నీతిమంతుడిగా మారుస్తావో చూద్దాం. యేసుక్రీస్తును ప్రక్కన పెట్టేసేసి ఏ చెడిపోయిన వ్యక్తికి సన్మార్గం నువ్వు చూపించగలుగుతావు చెప్పు చూద్దాము. కాబట్టి ప్రియులారా, మంచి మనసుతో యోచన చేయండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువును, ఆయన రక్షకుడు అయ్యున్నాడు. ఆయనే దేవుడు, దేవునిలో బాహు అయ్యున్నాడు. ఆ బాహు ఈ లోకానికి మానవ రూపంలో దిగవచ్చు. రేపటి దినాన 3వ భాగములో మరి కాస్త లోతైనటువంటి సత్య సంగతులు మనం తెలుసుకుందాం. అంతవరకు దేవుడు తన కృపాక్షేమాలు మనకు దయచేయును గాక. ఆమేన్. దయగలిగిన ప్రభువా, పరిశుద్ధ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మాకు అందించిన నీ దైవ జ్ఞానాంశమును బట్టి, దైవ చిత్తానుసారమును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. లేఖనములో మీరు దాచించిన ఆ యొక్క విలువైనటువంటి జ్ఞానమును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేమేమై ఉన్నాం అది కేవలం నీ కృపా దయ అయి ఉన్నాం తండ్రి. నాయనా, నీ బాహువును మేము ఆశ్రయించుచున్నాం, నీ బాహువును మేము స్తుతిస్తూ ఉన్నాం, నీ బాహువును మేము కొనియాడుచూ ఉన్నాం. నీ బాహు చేసిన కార్యాలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నీవు ఒకటి, నీ బాహు ఒకటి కాదు గాక. నీవే నీ బాహు అయి ఉన్నావు, నీ బాహువే నీలో ఒకటై ఉన్నారు. నీవు నీ బాహు ఏకమై ఉన్నారు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సత్యాన్ని మాకు బయలుపరచున్నట్టు లోకములు అనేకులకు ఈ సత్యాన్ని కనుపరిచి బయలుపరచమని కోరుకుంటూ రేపటి దినాన మరొక నూతన ఆధ్యాత్మికమైన సత్య సంగతులు నీ దాసునిలో ఉంచి అందరితోనూ మాట్లాడండి. యేసు ప్రభు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. గాడ్ బ్లెస్ యు.